ఏ ప్రభుత్వం అయినా ప్రజా ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల అభిప్రాయంకి అనుగుణంగా ఆ కార్యాచరణ గనక రూపుదాల్చుకుంటే ఈరోజు ఆ నిర్ణయానికి ఒక సార్థకత ఉంటుంది. కాకపోతే శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 15 ఏళ్ల క్రితం 7 పంచాయతీల విలీనం విషయంలో మాత్రం ఆ పంచాయతీల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా విలీనం చేయడంతో ఇప్పటికి కూడాను కార్పొరేషన్‌లో పరిపాలనా దక్షత లేనటువంటి ఎలక్షన్‌లు కూడా జరిగే పరిస్థితి లేదు. ఇటువంటి తరుణంలో మున్సిపాలిటీలో మాత్రం పెను మార్పులు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అటు పొట్టి శ్రీరామమూర్తి పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం, మరోవైపు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్తగా నిర్మించాలన్న యోచన, ఇవన్నిటిని కూడాను పలు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో చిట్ట చివరి మున్సిపల్ చైర్మన్గా పదవిని అలంకరించి 15 ఏళ్ళుగా ఈరోజు ఎన్నికలు జరగకపోవడంతో ఆమె క్షేత్రంలో కేవలం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎంఈ పద్మావతి మనతో ఉన్నారు. చూస్తే కనుక శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రజలకు ఈరోజు పాలనా దక్షత లేనటువంటి ఒక అనిశ్చితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఈరోజు మున్సిపాలిటీలో పెను మార్పులు తేవాలని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ నిర్ణయాలతో శ్రీకాకుళం కార్పొరేషన్ దిశ మారనుందా? రేపు ఎన్నికలు జరిగే అవకాశాల పరిణామాల కోసం చేస్తున్న ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ప్రజలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలే తప్పితే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి ప్రభుత్వం కూడా ముందుకు రాకూడదు. నిజానికి శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ రాష్ట్రంలోనే ఎక్కడా ఉండదేమో బహుశా. పొట్టి శ్రీరాములు మార్కెట్ అని మనకి శ్రీకాకుళంలో ఉంది. అది పట్టణం నడి మధ్యలో ఉంది. దానికి సంబంధించి ఒక 50-60 సంవత్సరాల నుండి వాళ్ళు అదే మార్కెట్లో ఉంటూ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్స్ లేవు, బిల్డింగ్స్ పడిపోతున్నాయి అంటే మా టైంలోనే మేము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఐడిఎస్ఎంటి స్కీమ్తో 2,80,00,000 రూపాయలు ఆనాటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారి సహకారంతో మేము మార్కెట్ని పునర్నిర్మించడం జరిగింది. అప్పుడు మార్కెట్ వికెట్ చేయించడం కూడా ఎవరికి సాధ్యమైన పని కాదు. కానీ వ్యాపారస్తులందరికీ పిలిపించి నచ్చచెప్పి మాట్లాడి మీరు కోరుకునే విధంగా మీరు ఏదైతే మాకు అడిగారో అదే విధంగా మిమ్మల్ని కొత్త మార్కెట్ నిర్మాణం చేసి మీకు దింపుతామని చెప్పాము. వాళ్ళకి ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎక్కడ పెడతామంటే వాళ్ళ సలహా మేరకే మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఉంటే క్రీడాకారులందరినీ పిలిపించి వీళ్ళకి వ్యాపారం దెబ్బతినకుండా మున్సిపల్ మార్కెట్ని ఎంఎస్ స్కూల్ గ్రౌండ్లో షిఫ్ట్ చేద్దాము, మనకు ఆల్టర్నేటివ్ కోటి రామమూర్తి స్టేడియం ఉంది కనుక వ్యాపారస్తులు మీరు సహకరించండి అని చెప్పి మేమందరం కౌన్సిల్ బాడీ కానీ నేను కానీ కోరడం జరిగింది. కోరే క్రమంలో మాత్రం నిర్మాణం విషయంలో వారితో సంప్రదించకుండా నిర్మించేటటువంటి ఆ ప్రక్రియ మాత్రం ఆ షాపులన్నీ కూడాను వ్యాపారస్తులకు అనుగుణంగా లేకుండా రెవెన్యూ లోటుతో పాటు ఈరోజు మార్కెట్లో ఒక సమస్యను సృష్టించే పరిస్థితి. అయితే గతంలోనే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే ప్లాన్ అప్రూవల్ అయ్యి డబ్బులు శాంక్షన్ అయ్యి వాళ్ళు వెకేట్ చేయించలేక వదిలేసినటువంటి సందర్భం అది. నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం, నెక్స్ట్ నేను శ్రీకాకుళంలో మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న తర్వాత అప్పటికే రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు ఉండడం వల్ల ఎన్నికల ముందు మాట ఇచ్చాం కనుక మార్కెట్ని పునర్నిర్మాణం చేద్దామని వారు చెప్పడం జరిగింది. వ్యాపారస్తులు కూడా సహకరించారు. అప్పటి ప్లాన్నే యాజ్ ఇట్ ఈజ్గా అప్రూవల్ అయిందే మనం నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఆ తరువాత వాళ్ళంతా దిగి వ్యాపారం చేసిన తర్వాత కరోనా వచ్చింది. నెక్స్ట్ కరోనా వచ్చేటప్పుడు వ్యాపారస్తులు ఎవరు కూడా మార్కెట్లో లేరు, ఇతరత్ర వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయి మార్కెట్ అన్నది మూసివేయడం జరిగింది. అలాంటప్పుడు ఆనాటి ప్రభుత్వం ధర్మాన ప్రసాదరావు గారు కూడా రోడ్లు నిర్మాణం చేయడం, వేరే షాపులు కొన్ని అవసరమైన నిర్మాణం చేసి వాళ్ళకు అనుకూలంగా మళ్ళీ మరికొన్ని 10-15 షాపులు నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషంగా నేడు వ్యాపారం స్థిరంగా చేసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఆ మార్కెట్ని కొట్టివేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అన్నది ఒక ప్రశ్న. ఒకవేళ నిజంగా మార్కెట్ కట్టాలి అనుకుంటే ఇప్పుడు టీడీపీ కార్యాలయానికి ఒక స్థలం తీసుకున్నారు, 2 ఎకరాలు, వాళ్ళు కార్యాలయం కట్టుకున్నారు గవర్నమెంట్ది. అలాగే గవర్నమెంట్ స్థలం ఒకటి ఎంపిక చేసుకొని ఇంకో కొత్త మార్కెట్ నిర్మాణం చేయండి, తప్పులేదు. ప్రజల జనాభా పెరుగుతున్నారు, అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉంచాలనుకుంటే మరికొంతమంది వ్యాపారస్తులకు మనం లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, మరొక మార్కెట్ నిర్మాణం చేయండి. కానీ ఈ మధ్య కట్టిన మార్కెట్ 10 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించాము, అదంతా ప్రజల డబ్బులు. దాన్ని మళ్ళీ మనం డిస్మాటిల్ చేసి అదే ప్లేస్లో కొత్త మార్కెట్ కడతాము అంటే అది
సమంజసంగా లేదు. షాపులన్నీ మీరు చూడండి, అన్నీ కొత్తగా ఉన్నాయి. అలాంటివి చేయడం అయితే మాకే కాదు, ప్రజలు, వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడిన సందర్భం. సో మార్కెట్ కమిటీ మార్కెట్ పునర్నిర్మాణం విషయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల తాలూకా మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచన చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం కార్పొరేషన్లో ఈ 7 పంచాయతీల విలీనంలో ఏకపక్ష పోకడే ఈరోజు ఈ పరిపాలన దక్షత లేని పరిణామం, లేకపోతే ఆ పంచాయతీలని ఎలాగైనా విలీనం చేయాలి, కార్పొరేషన్ అప్గ్రేడ్ అవుతుందన్న దుద్దేశంతో చేసుకున్న దుందుడుకు చర్య బా. ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఉన్నట్టయితే ఒక ప్రాంతానికి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్స్ అందరూ కలిసి ఏది అవసరం లేదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది, ఏది లాభం అన్నది ఆ సంబంధించిన కౌన్సిల్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. దాని నుండి అక్కడ బ్రేక్ వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ కట్టాలనుకుని కౌన్సిల్లో దీనికి డిఫరెంట్గా ఉన్నారన్నది ఒక రెజల్యూషన్ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటిది లేదు. గత 15 ఏళ్ళుగా అలాంటి సందర్భం లేదు కనుక పాపం ఎవరిది ఆ శాపం ప్రజలకు ఎందుకు ఆపాదించబడింది? మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ పంచాయతీల విలీనం ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయమే ఈరోజు కార్పొరేషన్లో ఎన్నికలు జరగకపోవడానికి కారణమని భావిస్తున్నారు. ఎప్పుడు నేను ఒకటే చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేదనుకునేటప్పుడు అవి డిలీట్ చేసిమనే చెప్తున్నాం. చేసి ఓన్లీ కార్పొరేషన్కే మీరు ఎలక్షన్ పెట్టండి. వాళ్ళకు వద్దు అనేటప్పుడు వాళ్ళ నిర్ణయాలు మనం చేయలేం. అదే కోర్టులో కూడా ఏదో ఒక డెసిషన్ తొందరగా తీసుకొని ఎన్నికలు పెట్టినట్లయితే ఇలాంటి అవాంతరాలు ఏవీ లేకుండా ప్రజలకు న్యాయం జరిగేటటువంటి సందర్భం వస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆ కార్యాలయం కొత్తగా నిర్మించాలంటే ప్రైవేట్ భాగస్వామితో నిర్మించి ఆదాయం తెచ్చేందుకు దోహదపడుతుందని మంత్రి చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం అన్నది అది ప్రజల హక్కు అండి. అది మున్సిపల్ కార్యాలయం అంటే గత ఎన్నో సంవత్సరాల నుండి అది ఉంది. దాన్ని ఇంకా ప్రైవేట్ భాగస్వామ్యం అంటే అది సమంజసం కాదు. దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. మున్సిపల్ ఆఫీస్ అంటే అన్ని అవసరాలు తీర్చినటువంటి ఆఫీస్. ప్రతి కుటుంబానికి మున్సిపాలిటీ నుండి అవసరం ఉంటుంది. అందుకు మరి దాన్ని ప్రైవేటీకరణ చేయడమో ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తామంటే అదైతే ఎవరు హర్షించరు. అది పద్ధతి కూడా కాదు. చేయాలనుకున్న వాళ్ళు పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలకి సంతోషంగా ఉంటుంది. P4 పాలసీని అమలు చేయాలి. ఎవరైతే సంపన్నులు ఉంటారో వాళ్ళు గనక ముందుకొస్తే ఇలాంటి ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసినట్టు ఇలాగుంటే ఈరోజు మాత్రం అది అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది అన్నటువంటి వాళ్ళ తాలూకు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ సిస్టమ్ కనుక అమలైతే రేపు పెత్తందారుల చేతుల్లోకి కార్యాలయాలు వెళ్ళిపోతాయా? నిజంగా అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అనుకోవచ్చా, లేకపోతే ప్రైవేట్ భవన్లో రెంట్కు ఉండే పరిస్థితి అనిపిస్తుంది? అది ప్రైవేట్ భాగస్వామ్యం ఏదున్నా అది మనకు సొంత ఎసెట్ కింద ఉండదండి. ప్రజలకి ఎవరికి కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఏంటి, వెళ్ళిపోయినట్లే మనం లెక్కేయాలి. సాధారణంగా అలాంటి పరిస్థితి తేకూడదు. మున్సిపల్ ఆఫీస్ అంటే మున్సిపల్ ఆఫీస్ డిగ్నిఫైడ్గా, ఇది ప్రభుత్వానిది. దానికి ప్రభుత్వంది అని అనేటప్పుడు అన్ని భయభక్తులతో ఆఫీస్ నడుస్తుంది. ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ఎవరి పెత్తనం వాళ్ళు చేసి విచ్చలవిడిగా ఆఫీసు తయారవుతుంది. ఎప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ఉన్న భవనాన్నే నిర్మాణం చేయాలంటే ఇంకా అదే చుట్టుపక్కల అదే ప్లేస్ మున్సిపాలిటీలోనే ఉంది. ఒకవైపు కట్టి అక్కడ షిఫ్ట్ చేసి మరొక వైపు మళ్ళీ డిస్మాంటిల్ చేసి చేయొచ్చు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ శరవేగంగా విస్తరిస్తున్నటువంటి ఈ తరుణంలో అప్పట్లో 7 పంచాయతీల విలీనం గనక జరిగేలాగుంటే కార్పొరేషన్కి ఒక గ్రేడ్ వస్తుంది. అదేవిధంగా నిధులు కూడా మంజూరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు 15 ఏళ్ళుగా ఎన్నికలు జరగకుండా ఉండేందుకు మాత్రం ఆపాదించబడితే, కాకపోతే ఈరోజు ప్రత్యేక అధికారుల పాలనలో కార్పొరేషన్లో ఎక్కడ పడితే అక్కడ స్థలాలను ఆక్రమించుకుని ఈ పరిణామాలన్నీ కూడాను కార్పొరేషన్ ప్రజల పాలిట శాపంగా మారింది. పరిపాలనా దక్షత లేకపోవడంతోనే ఇటువంటి పరిణామాలు ఉన్నాయి. ఏవైతే 7 పంచాయతీల విలీనంకి సంబంధించినటువంటి ప్రక్రియలో జరిగిన పొరపాటు మాత్రం అధిగమించాలంటే న్యాయస్థానంలో ఉన్న సమస్యలను అధిగమించి ఈరోజు ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ విషయంలో పునరాలోచించుకోవాలి. పట్టణం శరవేగంగా విస్తరించిన ఈ తరంలో ఒక కొత్త మార్కెట్ నిర్మాణం దిశగా కనుక ఆలోచిస్తే ఆ మార్కెట్ని అక్కడి నుంచి వ్యాపారస్తులు ఎవరిని కూడాను అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన ఆవశ్యకత ఉండదు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం నిర్మాణంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామి అన్నది మాత్రం ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం మనుగడకే ముప్పు వాటిల్తుంది. ఈ విషయాలు మాత్రం పునరాలోచించుకోకపోతే కార్పొరేషన్కు ఉన్నటువంటి ఖ్యాతి మాత్రం
ఒక సన్నగిల్లే పరిస్థితి ఉంది. అది ఏదైతే ఆ పేరుని ఇనుమడింపు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే చేదోడుగా ఉంటాం, లేదనుకుంటే మాత్రం బాధితుల పక్షాన పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పి ఎంఈ పద్మనాభం స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యూటర్న్ తీసుకుంటారా లేకపోతే ముందడుగేస్తారా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.